హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్. ఎప్పుడు కిచెన్లో కూడా రాని మా హస్బెండ్ ఈరోజు ఏంటో కొత్తగా కిచెన్లోకి వచ్చి ఏదేదో చేస్తున్నారు. ఏంటా అని అడిగితే మునగకాయ నిల్వ పచ్చడి తయారు చేయడం నేర్చుకున్నారంట. నాకు కూడా నేర్పిస్తాను, నువ్వు ఎప్పుడు కారాలు పచ్చళ్ళు పెట్టావు కదా, నేర్చుకో అని చెప్పి అంటున్నారు. సరే ఎందుకు అన్నీ ఒకేసారి కొత్తగా పెడుతున్నావు కదా, కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, తక్కువ పెట్టుకోకూడదు, ఇన్ని పెట్టాలని చెప్పి ఒక 100 రూపాయలు ములక్కాయలు కొనుక్కొచ్చి వాటిని కడిగి నీట్గా ఆరబెట్టేసి ముక్కలు కోసేస్తున్నారు. సరే ఏం చేస్తారో మనం కూడా చూద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మునక్కాయలు కొంచెం కొంచెం తీసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఎక్కువసేపు వేపకూడదు, కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగితే ముక్కలు ముక్కలుగా విరుచుకుపోతాయి, కారం కూడా నీట్గా ఉండదు, మనకి కాయల్లాగా కనిపించదు. కొంచెం గుజ్జులా ఉండాలి అంటే లైట్గా ఒక 2 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే చాలు. ఇలా అన్ని కాయలు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆవాలు ఒక 3 టేబుల్ స్పూన్స్, మెంతులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగుతుంటే మంచి వాసన వస్తుంది కదా. ఇవి వేపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పెనంలో నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా. కొంచెం ఎక్కువగా ఉన్న గ్రేవీ కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే మనం చింతపులుసు తయారు చేసుకుందాము. దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని గుజ్జులా తీసి ఉడకపెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం మెంతులు వాటిని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ గర్భాలు వేసుకొని కచ్చా పచ్చాగా నలిగేలాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీనికోసం పోపు తయారు చేసుకుందాము. అదే కడాయిలో ఆయిల్ అంతా ఉంచుకొని దాంట్లోనే పచ్చిశనగపప్పు ఒక 3-4 టేబుల్ స్పూన్స్, సాయి మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు తయారు చేసుకోవాలి. ఇది మొత్తం చల్లారిందాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ గర్భాలు కూడా వేసుకోవాలి. అవి లైట్గా వేగితే చాలు, ఆ కొంచెం వేడిగా ఉన్నప్పుడు అవి వేసుకుంటే అవి వేగుతాయి, సరిపోయిద్ది. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే మనకి పచ్చడి కూడా అంత రుచిగా ఉంటుంది, గ్రేవీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మామూలుగా కారంలో వెల్లుల్లిపాయ విడిగా తీసుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకులాగా నేనైతే అలా తింటాను, నాకు చాలా ఇష్టం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే అదంతా కలపాలి కాబట్టి గిన్నె కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. దీనిలో ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాస్ కారం, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే మనం ఎంత ఉప్పు అయితే తీసుకుంటామో అంతే కారం తీసుకోవాలి. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా పచ్చడి పాడైపోయిద్ది. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి మనం పక్క కొలతలతో తీసుకోవాలి. మేమైతే ఎక్కువ కాయలు తీసుకున్నాం కాబట్టి ఉప్పు కారం కూడా ఎక్కువగానే తీసుకున్నాము. ఇది మొత్తం అంతా కలుపుకొని దీంట్లో మనం ముందుగా వేపి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, ఆ మునక్కాయలు కూడా వేసుకొని మొత్తం అంతా కారం పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. మన ములక్కాయల్ని కొంచెం లైట్గా వేపుకుంటేనే అవి గుజ్జులా ఉంటాయి, కొంచెం ఎక్కువగా వేగితే అవి ముక్కల్లా అయిపోతాయి. మేమంతా తక్కువ వేపినా కూడా దీంట్లో కొన్ని కొన్ని ముక్కలు అయిపోయి తీసి పక్కన పెట్టామన్నమాట. కొంచెం లైట్గానే వేపుకోండి, కలర్ చేంజ్ అయితే చాలు, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు చల్లార్చి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి.
ఆ పోపంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అని చెప్పి మరి ఎక్కువగా కలుపుతున్నారు. ఎన్ని సార్లు కలిపారో వాటినైతే. కానీ ఇది తయారు చేస్తుంటేనే స్మెల్ మాత్రం చాలా బావుంది. టేస్ట్ అయితే ఎలా ఉంటదో. ఫైనల్‌గా దీనిలో మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు వేసుకొని మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి మునక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం ఒక రోజంతా పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో అలాగే ఉంచేసుకొని తర్వాత రోజు జాడీలో కానీ పెట్టుకొని తర్వాత రోజు తినాలి. ఒక రోజంతా అలా నానబెట్టడం వల్ల మసాలా అంతా కారం అంతా ముక్కకి పట్టి ముక్క కూడా చాలా టేస్టీగా వస్తది. మా మునక్కాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.